నమస్కారం. నేను మార్కండేయ శర్మ. కూచిపూడి నాట్యంలో ఎంఏ పట్టభద్రులై చాలా సంవత్సరాలుగా శిక్షణ అందిస్తున్నాను. అయితే ఇందులో కొన్ని అంశాలు విచిత్రమైన రీతిలో విద్యార్థులకు వాటి యొక్క అర్థాలు అందడం అనేది కొంచెం నాకు విచిత్రంగా అనిపించింది. వాటికి వివరణ నాకు తెలిసిన విధంగా నేను నిజమనుకున్నది సంతృప్తిగా నాకు అది సమాధానం దొరికినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిగా నాట్యశాస్త్రంలో ప్రణమ్య శిరసాదేవో పితామహ మహేశ్వరౌ నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి బ్రహ్మణ యదుదాహృతం. ఈ యొక్క శ్లోకం ప్రతి గురువు నాట్యారంభ శ్లోకాస్ అని చెప్పడం జరుగుతుంది. నిజానికి ఇది నాట్యశాస్త్రం యొక్క ప్రథమ శ్లోకం మాత్రమే, నాట్యారంభానికి సంబంధించిన శ్లోకం కాదు. అయితే నాట్యారంభంలో ఈ శ్లోకం చెప్పడం వల్ల శిక్షణ అభ్యసించే శిష్యులకి చాలా త్వరితగతిన శాస్త్రం యొక్క అవగాహన కూడా కలుగుతుందని మన వెంపటి సత్యం గారు పూజ్యులు గురువులు వారు ఈ రీతిలో శిక్షణను ప్రారంభించడం జరిగింది. అయితే దీని యొక్క అర్థం ప్రజలలో వివిధ రకాలైనటువంటి నానుడిగా ప్రచారంలో ఉన్నాయి. నేను ప్రథమంగా నేర్చుకున్నటువంటి దీని యొక్క అర్థం ఏమిటంటే, పితామహుడైనటువంటి శివునకు నమస్కరించి బ్రహ్మప్రోక్తమైన ఈ నాట్యశాస్త్రం నేను నీకు వివరిస్తున్నాను అని భరతముని నాట్యశాస్త్రంలో వివరించాడు అన్నట్టుగా దీని యొక్క అర్థాన్ని మేము చదువుకున్నాం, మేము నేర్చుకున్నాం. చాలామంది శిష్యులకు కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. కానీ నేను ఎప్పుడైతే సాంస్క్రిట్ అకాడమీలో సంస్కృతం అభ్యసించి డిప్లొమా పూర్తి చేయడం జరిగిందో, అందులో సంస్కృతం చాలా సులభమైనటువంటి భాషగా, అది అభ్యసిస్తే మనం ఎలా అవగాహన చేసుకోవాలి అన్న రీతిలో వాళ్ళు నాకు నేర్పించడం, ఆ నేర్చుకున్నటువంటి ఆ యొక్క భాషా పరిజ్ఞానాన్ని నాకు తెలిసిన ప్రతి ఒక్క శ్లోకం కానివ్వండి, స్తోత్రం కానివ్వండి, వాటిలో నిగూఢమైనటువంటి అర్థాల వరకు మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన రీతిని పెంపొందించుకోవడం జరిగింది. అయితే ఈ శ్లోకం ఎప్పుడైతే పిల్లలకి చెప్పడం జరుగుతుందో, అప్పుడు దీని యొక్క అర్థాన్ని పరిపరి విధాలుగా ఆలోచించడం జరిగింది. ఇందులో కొంతమంది ఈ యొక్క శిష్యుల యొక్క తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళు కూడా విద్యావేత్తలే. అలాగా వాళ్ళతోటి ఇలాంటి చర్చ వచ్చినప్పుడు ఈ యొక్క శ్లోకం యొక్క ప్రతిపదార్థాన్ని చర్చలో వివరణగా ఒకసారి మేము చర్చించుకున్నాం. ప్రణమ్య నమస్కరించి, శిరసా దేవో మనం దేవతలకి శిరస్సు పైన నమస్కరించాలని రెండవ శ్లోకంలో చెప్పుకుంటాం. అందుకని శిరసా దేవో. పితామహ మహేశ్వర. పితామహ అంటే పరమపిత అయినటువంటి మహేశ్వరుడు అంటే శివుడు అని చెప్పుకుంటాం, శంకరుడు అంటాం. ఇక్కడ మహేశ్వరుడు అన్నదానికి మహిమలకు ఈశ్వరుడు, మహీతలమునకు ఈశ్వరుడు. మహీతలం అంటే భూమండలము,
మహిమలు అంటే ఎక్స్ట్రార్డినరీ పవర్స్. తనకి నమస్కరించి ఈ నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి, ఈ నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి, నా చేత చెప్పబడుతుంది అని అన్నాడు. ప్రవక్ష్యామి, నా ద్వారా చెప్పబడుతుంది. ఎలా చెప్పబడుతుందంట? యత్, ఏ విధంగానైతే ఉదహరింపబడుతుందో, హృతం, హృదయంలో, ఏ విధంగానైతే హృదయంలో ఉదహరింపబడుతుందో అటువంటి విషయాన్ని బ్రహ్మణాం, మనకి మంత్రాల్లో బ్రహ్మణాం బ్రహ్మణస్పత శృణ్వన్నోతి సీద సాధనం, బ్రహ్మణాం, వీటి యొక్క అర్థాలు పరిపరి విధాలుగా ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మణాం అంటే చేత సృష్టింపబడడం, అందువల్ల ఇక్కడ వ్రాయబడుతుంది అని మాత్రమే అర్థం వస్తుందన్నమాట. అంటే పరిపూర్ణంగా చెప్పుకోవాలంటే పరమ పితామహుడైనటువంటి శివుడు మహేశ్వరునకు, శ్లోకార్థంలో మహేశ్వరునకు నమస్కరించి నా హృదయంలో ఏ విధంగానైతే ఉదహరింపబడుతుందో అటువంటి విషయాన్ని నేను ఇక్కడ మీకు సృష్టించి రాస్తున్నాను. బ్రహ్మణం అంటే ఇక్కడ రాయబడడం మాత్రమే, బ్రహ్మ ద్వారా అని కాదు. బ్రహ్మణం యత్ ఉదాహృతం, ఇది యొక్క దాని పరిపూర్ణ అర్థం. అందువల్లే తర్వాత కాలంలో చాలామంది కూడా యత్ ఉదాహృతం అన్న విషయాన్ని తీసుకొని వారికి ఆయా కాలాలకి సంబంధించినటువంటి స్థితిగతులకు అనుగుణంగా ఈ శాస్త్రం యొక్క రూపురేఖలను కొద్ది కొద్దిగా మార్పులు చెందుకుంటూ అందులో చేర్చుకుంటూ రావడం జరిగింది. ఎందుకంటే మొదటి శ్లోకంలోనే ఈ శ్లోకం ద్వారా భరతుడు అంటే తత్ప్రథమంగా ఈ శాస్త్రాన్ని వ్రాయటానికి సంకల్పించినవాడు. అతను స్వేచ్ఛనిచ్చాడు. ఇక్కడ హృదయంలో ప్రదర్శనకి అనుగుణంగా ఏదైతే మీ హృదయంలో స్ఫురిస్తుందో అది దేవదేవుడి ఆజ్ఞగా మీరు సంకల్పించుకొని దాన్ని తర్వాత తరానికి అందే రీతిలో మీరు దాంట్లో పొందుపరచవచ్చు అని అక్కడ ప్రప్రదమైన శ్లోకంలో ఇచ్చాడు. అయితే ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రణమ్య శిరసాదవ్ దేవో అన్న విషయం మాత్రం చాలా చాలా ప్రాముఖ్యత సంపాదించుకుంటుంది. ఎందుకంటే ఇందులో ఏవైనా తప్పులు లేకపోతే సవరణలు దొర్లినా అది ఎవరైతే రాస్తున్నారో వారి తప్పు కాదు. ఎందుకంటే వారి హృదయంలో అలా స్ఫురింపజేయడానికి కారణం మహేశ్వరుడు. కాబట్టి ఏదన్నా తప్పు అనిపిస్తే దాని సవరణని వెతుక్కోవడమే కానీ ఆ తప్పుని ఒక బూచిగా చూపించి ఇది తప్పు అని మనకున్న పరిజ్ఞానంతో చూపించడానికి మాత్రం కాదు. నమస్కారం.